శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉండడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని పదే పదే ఆనందానికి దూరం చేసేటటువంటి విధానంలో ఉండడం, కొన్ని ఊహించినటువంటి పరిస్థితులు సాయంత్రం దాటిన తర్వాత కొంచెం సమస్యాత్మకంగా ఉండేటటువంటి దాని నుంచి ఉపశమనము అనేటటువంటిది కలగడం, సమస్యలు ఆదాయానికి మించిన ఖర్చులు అనేటటువంటివి దూరం అవ్వడం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా ఏదో రకంగా ఎవరో ఒకరు పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి అందిస్తారని అనుకోవడమే తప్ప అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించేటటువంటిది ఉందా లేదా అని ఆలోచించేటటువంటి విధానం. ఎందు గురించి అంటే ఇప్పటిదాకా ప్రతి వారికి మనం సహాయం చేసాం, ఎవరో ఒకరు ఏదో రకంగా చేస్తారులే అనేటటువంటి అమాయకమైనటువంటి విధానంలో జీవించడం వలన ఇబ్బందులు కలగడం, వాహన విషయ నిమిత్తంగా జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం. రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులను కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలాగే తలకు సంబంధించి, కంటికి సంబంధించినటువంటివి, మోకాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అనేటటువంటివి, జాయింట్ పెయిన్స్ అనేటటువంటివి మిమ్మల్ని బాగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా మంచిది. అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లోగుట్టు అనేటటువంటిది ఏదైతే ఉందో, మీలో ఉండేటటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీలో ఉండేటటువంటి పటుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు అవతల వ్యక్తులు తెలుసుకుని మిమ్మల్ని దానికి సంబంధించినటువంటి విధానంలో దూరం చేసేటటువంటి ప్రయత్నాలు, అంటే రాజకీయాలు చేసేటటువంటిది, అంటే ఉద్యోగంగా పరంగానే రాజకీయాల వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి నుంచి బయటకు పడడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానమైనటువంటి విధానంలో ఆలోచన సరళి అనేటటువంటిది ఈరోజు గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ఆందోళన కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయము అనేటటువంటిది చేస్తారు. ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి. కొందరికి ప్రధానంగా ధనమూలకంగా ప్రధానమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకుంటే మీ కుటుంబ సభ్యుల్లో ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, దాని కారణంగా నిల్వ ఉంచినటువంటి ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా అంతంత మాత్రంగా జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు చేసేటటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాగితం అనేటటువంటిది పరిపూర్తిగా చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకాలు అనేటటువంటివి పెట్టకండి. భార్యాభర్తల మధ్యన స్వల్ప అనారోగ్య సమస్యలు అనేటటువంటివి తలెత్తుతాయి. బంధుమిత్రులతోటి, సన్నిహితులతోటి విరోధాలు కలిగేటటువంటి అవకాశం, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు కలిగే సంఘటనలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. సంఘంలో పరపతి అనేటటువంటిది కొంచెం దెబ్బతినేటటువంటి విధంగాను, ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడేటటువంటి విధానంలోనూ ఉంది కనుక ప్రధానంగా ఈ యొక్క ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ మూకాంబికా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి దుర్గా దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి విశేషమైనటువంటి సహస్రనామార్చనాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి
చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు సర్వత్రా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని అనుకూలతలు ఏర్పడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కొన్నిటి యందు అనుకోని విధానాల్లో అపజయం కలిగేటటువంటి పరిస్థితుల నుంచి జయాన్ని సాధించేటటువంటి పరిస్థితికి ఒక స్త్రీ మూలకంగా కొంత అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు తగ్గుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని జ్వరాలు, అలాగే కంటికి శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇప్పటిదాకా పడ్డారు. వాటికి కొంత ఉపశమనం కానీ లేదా ఏదైనా మార్గం కానీ దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విధానంలోనూ వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ సాధ్యమైనంత వరకు మితంగా ఉండేటటువంటి విధానం నుంచి అనుకూలతగా మార్చుకుంటూ ప్రతి విషయంలోనూ దూసుకు వెడుతూ అనుకూలమైనటువంటి విధంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయేటటువంటి వ్యక్తుల యొక్క తారసపడడం అనేటటువంటిది ఈరోజు మీకు జరుగుతుంది. వారి వలన కొంతవరకు మీరు ఉపయోగము అనేటటువంటిది పొందే అవకాశం, ఉపకారము అనేటటువంటిది లభించే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. మీ పై స్థాయి అధికారులు కూడా కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఆదాయం బాగుంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు అనేటటువంటి సద్దుమరుగుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధిస్తారు. కుటుంబం మీద బాధ్యతాయుతమైనటువంటి విధానంలో వ్యవహరిస్తారు అని చెప్పచ్చు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అలాగే ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దత్తాత్రేయ స్తవరాజ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ గురుదేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పచ్చు. భయాందోళనలు కలిగించేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆకస్మిక బదిలీలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు, ఇంటి మార్పులు, స్థాన చలనాది మార్పులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులతోటి సహచరులతోటి గొడవలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సాధ్యమైనంత వరకు మౌనాన్ని ఆయుధంగా ప్రయత్నం చేయండి. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర, శారీరక శ్రమ అనేటటువంటివి అధికమవుతాయి. దొంగల వలన విలువైనటువంటి వస్తువులు నష్టం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షూరిటీ సంతకాలు లాంటివి పెట్టడం కానీ లేదా హామీలు పడడం కానీ చేయడం వలన నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా అవసరం. ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే విశేషమైనటువంటి విధంగా దగ్గరలో ఉండేటటువంటి దుర్గా దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని విశేషమైనటువంటి సువాసనులకు ఏదైనా వస్త్రాలను ఇవ్వడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి వ్యాపారముల యందు అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం, ఆదాయం వృద్ధి చెందడం, ఆరోగ్యం బాగుండడం, ప్రతి విషయంలోనూ కూడా ముందుండేటటువంటి విధానంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి విషయంలోనూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం, సంతాన సౌఖ్యం అనేటటువంటిది కలగడం, అలాగే శత్రుమూలకంగా విజయం సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన వాహనాలను కొనడం,
నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యాపారపరంగా వృత్తిపరంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా అందుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధిస్తారు. ప్రధానంగా మీరు ఈ యొక్క రోజున ఉండేటటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, సహచరులతోటి ఆందోళన కలిగించేటటువంటి విధానంలో ఉండడం. ఈరోజు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అధికమైనటువంటి ఒత్తిడి, అధిక ధన వ్యయము అనేటటువంటిది చేస్తారు. ఊహించినటువంటి ఖర్చులు అనేటటువంటివి ఎదురవుతాయి. కొన్ని శుభమూలకంగా ఖర్చు అయ్యేటటువంటివి, మరికొన్ని అనారోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగానూ ఖర్చు చేయవలసిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులు వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపరమైనటువంటి ఫైన్లు కానీ, వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం కానీ జరగాలి కూడాను. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాలు అంతంత మాత్రంగా జరుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి పరిస్థితుల్లో అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంధువులతోటి, స్నేహితులతోటి, సహచరులతోటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో విరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతాన మూలకంగా ఇబ్బందులు కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతాయి. సంఘంలో పరపతి అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పిల్లల యొక్క అభివృద్ధి గురించి, వారి యొక్క ఆనందదాయకమైనటువంటి స్థితి గురించి ఎక్కువగా ఆలోచించడం, తద్వారా మీకు మీరే కొంచెం ఇబ్బందులకు మానసికంగా పడడం లాంటివి జరుగుతాయి. ప్రధానంగా ఈ ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కిరాతాష్టకాన్ని పారాయణ చేయడం వలన, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని కానీ, విష్ణు దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పాత బాకీలు వసూలవడం, అనుకూలతలు ఏర్పడడం. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు మీకు చాలా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రోజు కన్నా ఈరోజు చాలా బాగుంది అనే తృప్తిని పరిపూర్తిగా పొందుతారు. మీ మాటకు ఎదురుండదు. ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎంతటి క్లిష్టమైనటువంటి పనినైనా సరే, ఎవరో చెయ్యలేనటువంటి పనినైనా సరే నేర్పుగా మీ మాటగారితనంతో చక్కదిద్ది దాని పనిని అంతు చూసేంత వరకు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాల యందు ధనాదాయం విశేషమైనటువంటి విధానంలో ఉంటుంది. ఆరోగ్యం కొడుతుంది. అలాగే లాభదాయకమైనటువంటి స్థితి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, లేదా శత్రుమూలకంగా ఇబ్బందులు ఉన్నాయో, లేదా అధికారుల వలన ఇబ్బందులు ఉన్నాయో వాటిని కొంతవరకు ఉపశమనం కలిగించేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీ మూలకంగా సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ విద్యార్థులు ఈరోజు చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చు. ఎంత చిన్నదైనా, ఎంత పెద్ద విషయాన్నైనా సరే అతి సునాయాసంగా గ్రహించడం, అనుకూలతలు పొందడం, అభివృద్ధి సాధించడం లాంటివి విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. జనఘోష, నరఘోష, దృష్టి దోషం లాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడ్డము అనేటటువంటిది మంచిది. ఈరోజు శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే విశేషమైనటువంటి విధంగా ఆంజనేయ దేవాలయంలో సింధూరార్చన కానీ, లేకపోయినట్లయితే ఈ తమలపాకులతో అర్చన, 4 అరటిపండ్లు నివేదన చేయడం వలన ఇంకా విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృశ్చిక రాశి.
విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. స్త్రీ మూలకంగా మాత్రం కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలతో కానీ భార్యతో కానీ స్వల్పంగా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆరోగ్య విషయం నిమిత్తంగా సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి వంశపారంపర్యంగా సంబంధించినటువంటి ఆస్తుల విషయం నిమిత్తంగాను లేదా ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాల నుంచి బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల నిమిత్తంగా ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ ఉన్నట్లయితే వాటి నుంచి ఉపశమనం కలగడం, అనుకూలతలు ఏర్పడడం, కొన్ని విశేషమైనటువంటి ధనయోగం అనేటటువంటిది, అలభ్య ధనయోగము అనేటటువంటిది లభించడం జరుగుతుంది. వివాహ విషయం నిమిత్తంగా ఉండే చికాకులు తొలగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. గౌరవపరమైనటువంటి విధానంలో అనుకూలతలు అనేటటువంటివి ప్రారంభమవడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది జరగడం, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా జరిగేటటువంటి లావాదేవీల్లో కొంతవరకు అనుకూలత ఏర్పడడం, అధికారుల అనుగ్రహాన్ని పొందడం లాంటివి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిదానికి ఎన్ని జరుగుతున్నా ఏదో తెలియనటువంటి భయము అనేటటువంటిది మీ మనస్సులో ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక పైన ఉదాహరించిన శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనస్సు రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని విధాలు కూడా చాలా బాగుంది అని ప్రారంభంలో అనిపిస్తుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఉన్నటువంటి ప్రదేశాన్ని మార్పు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి, సర్వత్రా ఎటు చేసినా సరే ధైర్యము అనేటటువంటిది కూడగట్టుకోలేనటువంటి వ్యవహారాలే కనిపిస్తున్నాయి. పనుల యందు అలాగే చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ అనేటటువంటిది దక్కడం, పనుల మధ్యలోనే ఆటంకాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థుల విషయం నిమిత్తంగా విద్యాపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, పరీక్షాపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందులు పడడం లాంటివి జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల నిమిత్తంగా ఆ ధనాన్ని కూడా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. పెద్దవారిని అలాగే రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలుసుకుంటారు. కొంత అనుకూలత ఏర్పడిన ఈరోజు కాకుండా అది భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి విధానంలో ఉంటుంది. చాలా 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 వరకు జాగ్రత్త పడడము, మాట్లాడేటటువంటి సమయంలో 1కి 10 సార్లు ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన సౌఖ్యం అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం లాభదాయకంగా ఉండడం, ధన యోగము అనేటటువంటిది విశేషమైనటువంటి విధానంలో కలగడానికి, పైన కనిపించేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ధైన్యాష్టకం అనేటటువంటిది ఉంటుంది. ఆ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ ఆరాధన అనేటటువంటిది చేయడం వలన, వెంకటేశ్వర దర్శనం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా అవరోధాలు అనేటటువంటివి ఏర్పడడం, ప్రతి విషయంలోనూ కూడా సంబంధం లేకపోయినా అపనిందలు అనేటటువంటివి కలగడం, ఆదాయం బాగున్నప్పటికీ దానికి సమానమైనటువంటి విధానంలో ఖర్చు అనేటటువంటిది కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కుదురు పడకపోవడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యన మానసిక స్పర్ధలు ఏర్పడడం,
అనేటటువంటివి కొంచెం ఇబ్బందిని కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ప్రయాణాలు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం, కొంతవరకు ప్రయాణాల్లో దూర ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతుంది. మిత్రులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. నూతన వస్తు వాహన ఆభరణాల విషయం నిమిత్తంగా ఆసక్తి అనేటటువంటిది కలుగుతుంది. అయితే అప్పు చేసైనా సరే మన సుఖాన్ని తీర్చుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల జీవనం అనేటటువంటిది ఆనందదాయకంగా ఉండడానికి ఈ రోజు నుంచే కొంత నిల్వ అనేటటువంటిది చేయడం వలన అన్ని విధాల అనుకూలతలు ఏర్పడి అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారని తెలియజేస్తూ, ఈరోజు పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి శనేశ్వర కృత నరసింహ స్తుతిని పారాయణ చేయడం, దగ్గరలో ఉండే విష్ణు దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాలుగా కానీ ఏ రంగంలో ఉండేటటువంటి వారికైనా సరే అన్ని విధాలా కూడా అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండడం, ఆరోగ్యము అనేటటువంటిది కుదుట పడుతుంది. ధైర్యంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటి అందుతే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా జనాలను కలుపుకుంటూ మీ అభివృద్ధికి దోహదం చేసేటటువంటి విధానంలో పనులను ముందుకు తీసుకుని వెళతారని చెప్పొచ్చు. వాహన సౌఖ్యం అనేటటువంటిది పొందుతారు. అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అన్నదమ్ముల వలన కానీ లేదా ఆడపడుచుల వలన కానీ లాభదాయకమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన సౌఖ్యము, శత్రు విజయము, కుటుంబ సుఖము అనేటటువంటిది కలుగుతుంది. సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కూడా చాలా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, శుభ ఫలితాలను మరింత పొందడానికి శనేశ్వర కవచాన్ని పారాయణ చేయడం, నవగ్రహ దేవాలయాన్ని దర్శించడం వలన, శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ప్రధానంగా ఈరోజు పరిస్థితులను అనుసంధానం చేసి చూసినట్లయితే కొంత అనుకూలమైనటువంటి విధంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పర్వాలేదు అనేటటువంటి అభిప్రాయం. అలాగే ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించడం, కొంతవరకు పాత బాకీలు అనేటటువంటి వసూలు అవ్వడం, జన్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి చికాకులు, మీకు సంబంధించినటువంటి బంధువర్గాలకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి మొండి వైఖరి అనేటటువంటిది దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, న్యాయపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కలగడం, పట్టుదలతో కార్య జయము అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకపడుతూ ఉండేటటువంటి దాని దగ్గర నుంచి పౌరుషాలకు పోకుండా పౌరుషంగా మాట్లాడడం వలన కొన్ని పనులు అనేటటువంటివి ఆటంకాలు ఏర్పడతాయి కనుక కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. మధ్యలోనే నిలిచిపోయినటువంటి పనులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సహాయ సహకారాలు అనేటటువంటివి మీ బంధుమిత్రుల నుంచి కానీ లేదా మీ వ్యాపారంలో ఉండేటటువంటి వ్యక్తుల నుంచి కానీ అందేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సహచరులతో మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోనూ పనులు చేసేటటువంటి సమయంలోనూ కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితులకి ఉద్యోగం మానేద్దాం అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కొంతవరకు ఆ అభిప్రాయాన్ని కొంచెం వాయిదా వేసుకోవడం వలన మీరు అన్ని విధాలా అనుకూలిస్తుంది అని తెలియజేస్తూ, పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేయడం వలన అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని కూడా దర్శించడం వలన ఇంకా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈ
ఫలితాలన్నీ కూడా గోచార ఫలాలని ఆధారం చేసుకుని మాత్రమే చెబుతున్నటువంటివి. దయచేసి ఈ గోచార ఫలితాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి.